హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక తండ్రి తను కోల్పోయిన కూతురి జ్ఞాపకాలతో బాధపడుతూ వర్చువల్ రియాలిటీలోకి ప్రవేశించి ఏం కనుగొంటాడు? ఒక సూపర్ స్టార్ యొక్క రహస్యాలు లేదా మనసును కలవరపెట్టే హత్యలు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక థ్రిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సినిమా. మన మనసును పూర్తిగా షేక్ చేసే కథ అని చెప్పొచ్చు. 2046వ సంవత్సరం నియో కొచ్చి అనే భవిష్యత్ నగరం. అక్కడ ప్రతి విషయం ఏఐ, రోబోట్లు, డ్రోన్లు నియంత్రిస్తాయి. మనుషులు తమ జ్ఞాపకాలను కూడా కొనుగోలు చేసి అనుభవించే టెక్నాలజీ వచ్చేసింది. ఇక ఇందులో ప్రధాన పాత్ర బిమల్ రాజ్. అతను ఒక యువ తండ్రి. తన చిన్న కూతురు మరణంతో ఇంకా బాధపడుతూనే ఉన్నాడు. అతని భార్య ఆ బాధను తట్టుకోలేక తన జ్ఞాపకాలను డాక్టర్ల సహాయంతో తొలగించేసుకుంది. కానీ బిమల్ మాత్రం ఆ జ్ఞాపకాలను వదల్లేదు. అతను తన బాధను మర్చిపోవటానికి వర్చువల్ రియాలిటీ మెమరీ గేమ్స్ లోకి వెళ్తాడు. ఆ గేమ్స్ లో ఇతరుల జ్ఞాపకాలను పూర్తిగా అనుభవించవచ్చు. ఒకరోజు తన జీవితానికి కొంత ఉత్సాహం కావాలని బ్లాక్ మార్కెట్ నుంచి లీక్ అయిన ఒక మెమరీ ఎక్స్పీరియన్స్ కొనుగోలు చేస్తాడు. ఆ మెమరీ ప్రపంచ ప్రసిద్ధ సూపర్ స్టార్ ఫ్రీడా సోమంది. ఫ్రీడా సోమన్ ఒక గ్లోబల్ సూపర్ స్టార్. ఆమెకు ఆలయం కూడా ఉంది. కానీ ఆమె జీవితం బయట నుంచి చూస్తే మెరిసిపోతుంది, కానీ లోపల చాలా సంక్లిష్టం. బిమల్ ఆ మెమరీలోకి ప్రవేశించినప్పుడు ఆశించిన ఫ్యాంటసీ అనుభవం కాకుండా ఏదో భయంకరమైన రహస్యం బయటపడుతుంది. అతను ఫ్రీడా సోమన్తో సంబంధం ఉన్న 2 హత్యలకు సాక్షిగా మారతాడు. ఆ మెమరీలో ఉన్న విషయాలు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇక్కడి నుంచి కథ మరింత ఉద్రిక్తంగా మారుతుంది. బిమల్ ఆ రహస్యాలను బయట పెట్టాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆ రహస్యాల వెనుక ఉన్న శక్తులు అతన్ని లక్ష్యంగా చేసుకుంటాయి. వర్చువల్ ప్రపంచం మరియు నిజ జీవితం మధ్య గందరగోళం పెరుగుతుంది. క్లైమాక్స్ లో ఫ్రీడా సోమన్ యొక్క నిజమైన బాధ, సమాజం ఎలా సెలబ్రిటీల జీవితాలను వినియోగిస్తుంది అనే విషయాలు తీవ్రంగా బయటపడతాయి. బిమల్ తన సొంత బాధను అధిగమించి ఒక పెద్ద సత్యాన్ని ఎదుర్కొంటాడు. ఈ సినిమా వర్చువల్ రియాలిటీ, గ్రీఫ్, సెలబ్రిటీ కల్చర్ మరియు మనసు మీద టెక్నాలజీ ప్రభావం గురించి ఆసక్తికరంగా చెప్పే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. చాలా ఆలోచింపజేసే మరియు ఉద్రిక్తత నిండిన కథ అని చెప్పొచ్చు. ఇంతకీ మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకేమనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్.